ఉన్నాడు కాబట్టి ఆయన దప్పికొనుచున్నాడు. మొట్టమొదటిగా ఆయన దప్పికొనుచున్నాడు. ఆత్మ సంబంధమైన దప్పి. రెండవది ఏంటిదంటే ఆత్మల కొరకు మనము దప్పికొని ఉండాలి. దేవుడు ఎలా ఉన్నాడంటే మరణించేటప్పటికి కూడా సిలువలో దప్పికొనుచున్నాను అని చెప్పి ఉన్నాడు. ఎందుకంటే ఆత్మలో ఆయన భారం ఉంది, నేను దప్పికొనుచున్నాను అని చెప్పిండు. యేసుక్రీస్తు ప్రభువు మానవ శరీరి కాబట్టి దాహం కొనుచున్నాను అని చెప్పిండు కదా. అయితే మనము కూడా మన లోపల ఎంతమందిని మనము దేవునిలో నడిపిస్తున్నాము, మనలో ఎంత దాహం ఉంది దేవునిలో నడిపించడానికి అని మనం క్వశ్చన్ చేసుకుందాము. అయితే ఇంకొకటి చూసుకుందాము. కీర్తనలు 69:21. వారు నాకు చేదును ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. దేవుడు నాకు దాహం అవుతుంది